అయితే మ్యామ్ ఇప్పుడు ఈ ఫర్టిలిటీకి సంబంధించి పురుషుల్లో వచ్చే వంధ్యత్వానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? వన్ ఇస్ లైఫ్ స్టైల్ అండి డెఫినెట్గా. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు లేట్ నైట్ స్లీప్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. స్మోకింగ్, ఆల్కహాల్, సెడెంటరీ లైఫ్ ఇవి. అది కాకుండా కొంతమందికి వారికోసీల్ అని ఉంటుంది అనమాట, వరి బీజం అని అంటారు. సో దానివల్ల కూడా స్పర్మ్ కౌంట్, మొటిలిటీ ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటుంది. పొల్యూషన్ ఉండొచ్చు, లేకపోతే పెస్టిసైడ్ డ్రివన్ ఫుడ్ ఏదైతే మనం తింటున్నాం దానివల్ల ఉండొచ్చు, లేకపోతే మనం డే టు డే కిచెన్లో ఎక్కువ మ్యాక్సిమం ప్లాస్టిక్స్ వాడుతున్నాం ఈ మధ్య, రీహీటెడ్ ఫుడ్ వాడుతున్నాం. సో దీనంత వల్ల కూడా స్పర్మ్స్ మీద ఎంతో కొంత డ్యామేజ్ అయితే చూస్తాం. అయితే ఏఎంహెచ్ అంటే ఏంటి మ్యామ్? ఎందుకు ఈ మధ్య దీని గురించి ఎక్కువగా భయాందోళన పడుతున్నారు? ఏఎంహెచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అండి ఫర్టిలిటీ. అంటే ఫీమేల్ పార్ట్నర్ వాళ్ళ ఆ పర్టిక్యులర్ టైంలో వాళ్ళ ఓవరీస్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది చెప్పడమే ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుందంట మనకి. సో అది ఏఎంహెచ్ తక్కువ ఉండడం వల్ల మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా అలాంటిది ఏమి ఉండదు. సో దాట్ ఓన్లీ టెల్స్ అస్ అబౌట్ ద కౌంట్. అంటే బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెప్తుంది. బికాస్ ఫీమేల్స్ ఒక సెట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పుట్టుంటారు. అంటే ఇట్స్ నాట్ లైక్ మేల్స్లో ఏంటి 50, 60, 70 ఏ ఇయర్లో అయినా స్పర్మ్స్ అనేది కొత్తగా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. బట్ ఫీమేల్స్లో అలా కాదు. పుట్టినప్పుడు ఇన్ని నెంబర్ ఆఫ్ ఎగ్స్తో పెరుగుతారు. పెద్ద మనిషి అయినప్పుడు దాంట్లో కొంత ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫాలికల్స్ డిప్లీట్ అయిపోతాయి. సో మిగతా హాఫ్ ఆఫ్ ద ఫాలికల్స్ ఎవ్రీ మంత్ పీరియడ్స్లో 1000 to 2000 ఫాలికల్స్ సెలెక్ట్ అవుతాయి, రిక్రూట్ అవుతాయి, వేస్ట్ అవుతూ ఉంటాయి. ఒక ఎగ్ రిలీజ్ అవ్వడానికి దాదాపు 1000-2000 ఫాలికల్స్ వేస్ట్ అవుతూ ఉంటాయి అనమాట ఎవ్రీ మంత్. సో అలా ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతూ వస్తాయి అనమాట. సో అది నార్మల్గా జరుగుతుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ తగ్గడం అనేది అందరికీ తెలుసు. బట్ ఈ మధ్య కాలంలో మేము యంగర్ పాపులేషన్లో ఏఎంహెచ్ వాల్యూస్ అనేది తక్కువ చూస్తున్నాం. మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు దానికి. దట్ ఈస్ ద రీజన్ వై ఏఎంహెచ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ఏఎంహెచ్ ద్వారా మనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా, లేకపోతే ఐవీఎఫ్కి వెళ్ళాలా అనే దానికన్నా ఎక్కువ వాళ్ళకి ఎంత టైం ఉంది, ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవాలా, లేకపోతే వెయిట్ చేసుకునే స్కోప్ ఉందా, అది తెలుస్తుంది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం ఏ ప్రోటోకాల్ వాడాలి, ఎంత డోస్ ఇవ్వాలి, వాళ్ళ ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుంది, ఇవంతా ఇన్ఫర్మేషన్ మనకి ఏఎంహెచ్ టెస్ట్ ద్వారా వస్తుంది.